నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి అని మనం ఇక్కడ చెప్పవచ్చు. మనం తీసుకున్నట్టయితే మిథున రాశి వారి తర్వాత కన్యా రాశి వారికి గురించి మనం కొంత బాగుంటుంది ఈ సంవత్సరంలో గోచార ఫలితాలు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి గురువు ఏకాదశి స్థానంలోకి రావటం, దశమం నుంచి కూడా ఉచ్చక్షేత్రము అంటే చతుర్థ సప్తమాధిపతి ఇక్కడ ఏకాదశి స్థానంలోకి రావటం అనేది ఎంతైనా సరే మంచి విషయంగా చెప్పవచ్చు. శని సంచారం తీసుకున్నట్టయితే సప్తమంలోనే ఉన్నారు, కానీ కొంత జూలై నుంచి డిసెంబర్ వరకు వక్రించి ఉంటుంది. కాబట్టి అన్ని పనుల్లో కూడా ఒకంత స్లో అనేది జరుగుతూ ఉంటుంది. మనకి కార్యరూపం దాల్చేటప్పటికి ఒకంత పనులు కొంత లేటుగా జరిగే అవకాశమే ఇక్కడ జరుగుతుంది. అలాగే రాహుకేతువుల సంచారం చూసినట్టయితే షష్టంలో రాహు, అలాగే ఇక్కడ లాభంలో ద్వాదశంలో వ్యయంలో కేతువు ఇక్కడ సంచారం డిసెంబర్ 5 వరకు ఉంటుంది. డిసెంబర్ 6వ తారీఖు నుంచి పంచమంలోకి రాహు రావటం, ఏకాదశంలోకి ఇక్కడ కేతువు రావటం అనేది జరుగుతుంది. అంటే గురువు కేతువు ఇక్కడ ఉండటం అనేది కూడా కొంత జరుగుతుంది. కాబట్టి గురుబలము ఉన్నది, కేతువు కూడా సంచారం మంచిదే, పంచమంలో రాహు కూడా ఒకంత మంచిదే అని చెప్పని ఇక్కడ మనం చెప్పవచ్చు. కాబట్టి సప్తమ సంచారం శని పనులన్నింటిలోనూ కొంత డిలే అయితే వీరికి ఉంటుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. ఈ తర్వాత మనం చూసుకున్నట్టయితే వీరికి కన్యా రాశిలోకి ఇక్కడ ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అలాగే హస్త 4 పాదాల వారు, చిత్త 1, 2 పాదాల వారు ఈ కన్యా రాశిలోకి ఇక్కడ వస్తారు. కాబట్టి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వారికి నడిచే మహర్దశ అనేది ఎంతైనా సరే మంచిది. అది ఎలా ఉంది ఏమిటి అనేది చూసుకుంటూ ఈ నక్షత్రాల్లో ఉత్తరా నక్షత్రం వారికి ఏ మహర్దశ నడుస్తోంది, అలాగే హస్తా నక్షత్రం వాళ్ళకి, చిత్తా నక్షత్రం వాళ్ళకి, దాంతోపాటు ఇక్కడ గోచారం కూడా కొంత అనుకూలంగా ఉన్నట్టయితే వారికి అద్భుతమైన ఫలితాలు ఇక్కడ కలుగుతాయి అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3 ఇక్కడ వరకు చెప్పటం జరుగుతోంది. కాబట్టి ఫలితాలు ఇక్కడ తీసుకున్నట్టయితే వీరికి అన్ని విధాలా కూడా ఒకంత మంచి ఫలితాలే ఇక్కడ మనకి సూచిస్తున్నది అని చెప్పవచ్చు. కాబట్టి ఒక 2 నెలలు మనకి మార్చి 19న ఉగాది రావటం జరుగుతోంది శ్రీ పరాభవ సంవత్సరం. ఏప్రిల్, మే ఈ 2 నెలలు దశమ గురువు తర్వాత అక్కడి నుంచి ఏకాదశంలో గురు సంచారం అనేది జరుగుతోంది. డిసెంబర్ నుంచి కూడా రాహుకేతువుల సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్ని విధాలా కూడా వీరికి కలిసి వస్తుంది. కొత్తగా ఏ పనులు మొదలుపెట్టినా కూడా ఉద్యోగంలో లాభాలు, అలాగే వ్యాపారాలు కూడా కొత్తవి మొదలు పెడతారు. చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా అంతా కూడా కలిసి వస్తుంది అని చెప్పి మనం చెప్పవచ్చు. అలాగే ఆరోగ్య వ్యవహారాల్లో కూడా వీరికి బాగుంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అన్నీ కూడా లాభంగా సాగుతూ ఉంటుంది. ఇంట్లో ఏమైనా సరే కొత్తవి తీసుకోవటము, గృహప్రవేశాలు చేయటము, కొత్త ఇల్లు అనేవి తీసుకోవటం అనేది కూడా జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వారి పిల్లలు కూడా ఎవరైనా ఉన్నట్టయితే వారికి వారు ఉత్తీర్ణత అవుతారు అని చెప్పని కూడా మనం చెప్పవచ్చు. వాళ్ళు 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఇలాంటి వారు ఎవరైనా ఉన్నా సరే పిల్లలు వాళ్ళు ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత సాధిస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. విదేశాలకు ఎవరైనా సరే వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నట్టయితే అది కూడా వారికి అవకాశం ఉన్నది అని చెప్పవచ్చు. మళ్ళీ మనం వ్యక్తిగత జాతక పరిశీలన అనేది మనము చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందువల్ల అంటే గోచారము మనకి దానికి అనుకూలంగా ఉందా లేదా అనేది మాత్రమే మనకి ఫలితం ఇస్తుంది. నడిచే మహర్దశ బాగున్నప్పుడు ఈ గోచార ఫలితాలు కూడా కొంత మనకి అనుకూలంగా ఉంటే మనకి మంచి ఫలితాలు అనేవి వస్తాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ జీవిత భాగస్వామి వారి వల్ల కూడా మనకి ఆర్థికంగా లాభాలు రావటము అని చెప్పని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే పంచమ స్థానం సంతానం అభివృద్ధి జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలగటం కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. మనకి
గురు దృష్టి వల్ల అలాగే పంచమంలో రాహు వల్ల వీరికి ఇక్కడ వారికి అనుకూలతలు అనేవి కూడా జరుగుతాయి. వారి సంతానము అభివృద్ధి పొందటం కూడా జరుగుతుంది. అలాగే చిన్న చితగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా దాని నుంచి బయటపడతారు అని చెప్పని మనం చెప్పవచ్చు. అన్నింటా కూడా వీరికి అనుకూలతలుగా ఉన్నాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే ఎవరైనా వ్యాపారం చేసుకున్నట్టయితే అక్కడ కూడా, ఉద్యోగంలో ఉన్నట్టయితే వారికి కూడా, అలాగే అన్ని రంగాల వారికి కూడా, సినిమా రంగాల వారు కానివ్వండి, వ్యవసాయ రంగాల వారు కానివ్వండి, వృత్తి అలాగే వ్యాపారాలు ఎవరైనా సరే, స్టీల్ వ్యాపారం కానివ్వండి, ఇనుప వ్యాపారాలు కానివ్వండి, ఏవైనా సరే అన్నింటినీ కూడా వీడు రాణిస్తారు అని చెప్పని మనము చెప్పవచ్చు. కన్యా రాశి వారికి ప్రస్తుతం వారికి నడుస్తున్న మహర్దశను అనుకూలంగా చూసుకున్నట్టయితే ఏ దశ నడుస్తుందో దాన్ని బట్టి ఫలితం అనేది ఉంటుంది. కొంత శని వల్ల పనుల్లో డిలే అనేది సాగుతూ ఉంటుంది. కాబట్టి దానికి శని భగవానుడికి కొంత ప్రత్యామ్నాయం చేసుకోవటం, శివాభిషేకం చేసుకోవటము అనేది ఇక్కడ మంచిది అని చెప్పని మనము చెప్పవచ్చు. ముఖ్యంగా తీసుకున్నట్టయితే శని సంచార కాలంలో కూడా అన్నింటా కూడా సంబంధాలన్నీ కూడా కొంత మంచిగా జరుగుతాయి అని చెప్పని చెప్పవచ్చు. అలాగే వ్యాపారాల్లో, భాగస్వామ్య వ్యాపారాల్లో ముందుకు వెళ్ళినట్టయితే కూడా ఇక్కడ అనుకూలతలు ఉంటాయి అని మనము చెప్పవచ్చు. కొంత డిలే అయినప్పటికీ కూడా చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరికి అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా కొంత సత్సంబంధాలు ఉంటాయి అని చెప్పని చెప్పవచ్చు. గుర్తింపు అనేది కూడా ఇక్కడ వీరికి వస్తుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే కుటుంబంలో అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా కొంత తగ్గుతాయి. అలాగే సోదరీమణులతో కూడా కొంత వాగ్వివాదాలు అంటే మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి శని వల్ల కొంత ఆటంకాలని మనము ఆచితూచి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే వైవాహికంగా కూడా సమస్యలు శని వల్ల కొంత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట పెరగకుండా మన పనేదో మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే వీరికి వీలుగా ఉంటుంది. గురుబలం వల్ల కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దాని నుంచి బయటపడతారు అని చెప్పని మనము ఇక్కడ చెప్పవచ్చు. అలాగే కొంతమంది కొత్త వాహనాలు కొనుక్కునే అవకాశం ఉన్నది. గృహాలు కూడా కొనుక్కునే అవకాశం ఉంది. విదేశాలు సంచారం ఉంది, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. విద్యార్థులు ఫారెన్ వెళ్ళి చదువుకునే అవకాశం ఇక్కడ కనబడుతోంది. కొంతమంది కంపెనీలో ఉద్యోగాల కోసమని కూడా ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఫారెన్ వెళ్ళే అవకాశం కూడా వారికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏతావాత మనం తీసుకున్నట్టయితే కన్యా రాశి వారికి అత్యంత యోగవంతమైన ఫలితాలే ఇక్కడ కొంచెము మనకి కనబడుతూ ఉన్నాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. నిత్యము కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం, అలాగే ప్రతి నెల కూడా మనము మాస శివరాత్రి రోజు మనము శివాభిషేకం చేసుకోవటం అనేది చెప్పదగ్గ సూచన. కాబట్టి వారికి నడుస్తున్న మహర్దశకు పరిహారం చేసుకుంటూ ఈ గోచార ఫలితాలను కూడా మనము అన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే వారికి మంచి జరుగుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అన్ని రంగాల వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి అని చెప్పవచ్చు. అంటే గురుబలమే ఇక్కడ మనకి కొంత, దానివల్ల రాహుకేతువుల సంచారం కానివ్వండి, శని సంచారం కానీ ఒకంత ఇబ్బంది ఉన్నప్పటికీ గురుబలంతో దాని నుంచి బయటపడతారు అని చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు చిన్న చిత్తగా వచ్చే అవకాశం ఉంది. దానికి కొంత వారు యోగా చేసుకోవటము, అలాగే ముందుగానే మనం వైద్య సంబంధమైన టెస్టులు అవి చేసుకోవటము, అలాగే మన జ్యోతిష్యపరమైన మనము జపదాన హోమాలు చేసుకోవటం అనేది మంచిది. అభిషేకాలు కూడా చేసుకోవటం మంచిది. మనము విష్ణు సహస్రనామం, శివాభిషేకము మనకి హయ్యెస్ట్ రెమెడీగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రెండు గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా వారికి కుటుంబంలో మొత్తం అందరి పేరు మీద చక్కగా శివాభిషేకం చేసుకున్నట్టయితే వారికి మంచి జరుగుతుంది. అలాగే విష్ణు సహస్రనామం రోజు వింటాం, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చెప్పదగ్గ సూచనగా మనము చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. నమస్కారం.